ఖర్చు గురించా? దాని గురించి మీరేం ఆలోచించకండి. ఎంత ఖర్చైనా నేను పెట్టుకుంటాను. ఖర్చు గురించి కాదు బాబు. మేము సీమంతం చేస్తూ మీతో ఖర్చు పెట్టిస్తామా చెప్పండి? కార్యానికి సరిపడా డబ్బులు నా దగ్గర ఉన్నాయి. సీమంతం ఎక్కడ చేయాలనుకుంటున్నారో ముందు చెప్పండి. అదే చెప్పబోతున్నాను బాబు. భాగీ సీమంతం మా ఇంట్లో జరిపిద్దాం అనుకుంటున్నాను. మీ ఇంట్లోనా? వద్దు మావయ్య. అదేంటండి, 9వ నెల సీమంతం పుట్టింట్లోనే కదా చేస్తారు. 9 నెలల కడుపుతో నువ్వంత దూరం ఎలా జర్నీ చేస్తావు? రిస్క్ అవుతుంది బాగి. ఏం కాదు బాబు, అన్నీ నేను చూసుకుంటాను. లేదు మావయ్య, ఇందుకు నేను ఒప్పుకోను. అదేంటి అమర్, పాపం ఆయన అంతలా బ్రతులాడుతుంటే నువ్వు వద్దు అంటున్నావేంటి? బాగి కూడా వాళ్ళ ఇంట్లో సీమంతం చేసుకోవాలని బాగా ఆశపడుతున్నట్టుంది. మనోహరి, ఇందులో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు. నీకు సంబంధం లేదు. ఏంటి మనోహరి, నీ పిచ్చి కాకపోతే కాసేపట్లో కాలా చేతిలో చచ్చేదానికి సీమంతం ఏంటి? నువ్వు గమ్మునుండు. అంతేలే, ఎలాగో చచ్చేదానికి శ్రాద్ధ కర్మలు చేస్తాం గాని సీమంతం చేస్తామా ఏంటి? మీరు ఒప్పుకుంటారని ఎంతో ఆశగా వచ్చాను బాబు. మీరు ఇలా అంటారనుకోలేదు. అల్లుడు గారు అంగీకరించరని నేను మీకు ముందే చెప్పాను కదండి. దేనికైనా అదృష్టం ఉండాలి. సీమంతం ఇక్కడే జరిపిస్తానంటే చెప్పండి, నేను అడ్డు చెప్పను. అంతే తప్ప భాగ్యని అంత దూరం పంపించలేను. ఎందుకులే బాబు, అరుంధతికి 4 కాన్పులైనా ఒక్కసారి కూడా మా చేతులతో సీమంతం చేయలేకపోయాం. కనీసం భాగికైనా చేసి ఆ కోరిక తీర్చుకుందాం అనుకుంటుంటే మీరేమో కాదంటున్నారు. సారీ మావయ్య, ఈ విషయంలో మీ మనసు కష్టపడ్డా నేను రిస్క్ తీసుకోలేను.